తిరుమల లడ్డూ కల్తీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ అపవిత్రతకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తనకు నమ్మకముందన్న ఆయన లడ్డూను వ్యాపార కోణంలో చూడొద్దన్నారు. తిరుపతి అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. హిందూ దేవాలయాల్లో హిందువులనే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే లడ్డూ పవిత్రతను దెబ్బతీశారన్నారు. లడ్డు ప్రసాదాన్ని మీకు అందజేస్తుంది కాబట్టి గతంలో జరిగిందని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడు లడ్డూను అపవిత్రం చేసే ప్రయత్నం చేయద్దు. దీని మీద అనవసరపు ప్రచారం చేసే ప్రయత్నం చేయద్దు. ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తున్నది. మంచి ఆయిల్ కానీ అన్ని ప్యూర్ వాటితో కూడా లడ్డు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వామివారి భక్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మనోబలాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఉదయమే తిరుపతి వచ్చిండు. అందుకే ఆ లడ్డు ప్రసాదాన్ని మొత్తం చుట్టుపక్కల కార్యకర్తలకు ప్రజలకు పంచడం జరిగింది. అందరూ స్వామివారి లడ్డును సేవించండి. స్వామివారి హిందువుల మనోబలాలు కాపాడండి. లడ్డు యొక్క ప్రాధాన్యతను కాపాడండి. గతంలో ఏం జరిగిందో విచారణ జరుపుతారు. కానీ ఇప్పుడు అదే పందాన్ని మనం కొనసాగించద్దు. అదే ఆరోపణలు మనం కొనసాగించే ప్రయత్నం చేయద్దు. లడ్డు పవిత్రత కాపాడాలి. లడ్డును అందరూ సేవించాల్సిందే. స్వామివారి ప్రసాదం పౌరుల ప్రసాదం. ఎవరైతే తప్పు చేసిండో వాడిని స్వామివారు చూసుకుంటాడు. గతంలో చూసుకుంటాడు, మళ్ళీ చూసుకుంటాడు కూడా. దాన్ని ఏం అనలేదు. కానీ లడ్డు విషయంలో ఎక్కడ ఎలాంటి అనుమానాలకు పాల్పడకండి, ఎలాంటి అనుమానాలకు తావివ్వకండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. లడ్డును పక్క అందరూ ప్రసాదంగా స్వీకరించండి. లడ్డును తినాల్సిందే, అందరికి పంచాల్సిందే. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత లడ్డుకు వస్తుంది. కాబట్టి మన ప్రసాదాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం మనం చేయదు. కేంద్రము మా జాతీయ అధ్యక్షులు ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. కంపల్సరీ నివేదిక తయారు చేయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందించారు. ఆ ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించింది. నివేదికలు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకా పూర్తి స్థాయి నివేదికలు వచ్చినాక దాని మీద పక్కా స్పందిస్తాం. చర్యలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.